అమ్మమ్మ హాయ్ చెప్పు. మొఖాలు వాడిపోయినాయి అన్నీ అయిపోయినాయి. ఎందుకంటే ఫస్ట్ మేము ఇంకా భద్రాచలం నుంచి ఇక్కడ మల్లూరుకి వచ్చేసరికి చాలా ఎండలు ఉన్నాయి ఇక్కడ. అమ్మ ఇప్పుడే ఇట్లుందంటే ఎండాకాలంలో ఎట్లుంటుందో తెలియదు. అయితే మేము ఫైనల్లీ మేడారంకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు 20 సంవత్సరాల ముందు పుట్టుకొచ్చిన కోరిక అంటే మేడారం జాతరకి వెళ్ళాలి అని నా మనసులో అప్పటి నుంచి ఉండిపోయింది. ఫైనల్గా ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్మవారి పిలుపు వచ్చింది. ఎందుకు ఆ టైంలోనే వెళ్ళాలి అనిపించింది, 20 సంవత్సరాల ముందు ఎందుకు ఆ కోరిక పుట్టుకొచ్చింది అని మీరు అనుకోవచ్చు. అంటే అప్పుడు 20 సంవత్సరాల ముందు అమ్మమ్మ తాత ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి తెలియకుండానే మాకు అప్పుడు అంటే 20 సంవత్సరాల ముందు ఇంత అప్డేటెడ్ లేకుండే కదా. వాళ్ళు వెళ్ళిరు అని తెలియగానే నాకు కూడా వెళ్ళాలనిపించింది. అప్పటి నుంచి మేడారం జాతర ఎట్లుంటుంది, అసలు వెళ్ళాలి, అక్కడ అమ్మవారు ఎట్లుంటుంది ఏంటి అనేది అసలు అప్పటి నుంచి నాకు ఒక ఆశ. అది ఇంకా ఫైనల్గా ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఈసారి గట్టిగా అనుకున్నా, వెళ్తే ఇంకా ఈసారి నేను వెళ్ళాల్సిందే అని ఒకటే ఫిక్స్ అయిపోయినా. మా వాళ్ళని ఒప్పించిన. ఫస్ట్ ఇంకా జాతర అంటే ఇంకా అమ్మవారి గద్దె మీదకి వచ్చినప్పుడు వెళ్తే ఇంకా బాగుండు. కాకపోతే మా తమ్ముడు భయపడి మొత్తం ప్లాన్ అంతా చేంజ్ చేసేసిండు. సర్లే ఇంకా 15th వరకు ఉంటుంది జాతర అనేసరికి అమ్మవారు ఎక్కడైనా సరే గద్దె మీదకి వస్తేనే అమ్మవారా, ఈ ప్లేస్ మొత్తం ఈ గాలిలోనే అమ్మవారు ఉంది అని నేను ఫీల్ అయినా. ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకోకముందే చంపన వాగులో మనము స్నానం చేయాలంట. స్నానం చెయ్యని వాళ్ళు అంటే ఇంకా అంత టైం లేదు అనుకునే వాళ్ళు కాలు చేతులు కడుక్కున్నా ఓకే. అయితే మేము ఇక్కడ కాలు చేతులు కడుక్కొని ఇక్కడ నా చిట్టి తల్లికి నిలువెత్తు బంగారం అంటే నేను అనుకున్నా నా చిట్టి తల్లి ఎంత అయితే వెయిట్ ఉందో అంత వెయిట్ ఇక్కడ నేను అమ్మవారికి నిలువెత్తు బంగారం అమ్మవారికి సమర్పిద్దామని చెప్పేసి అనుకున్నా. కాకపోతే నా చిట్టి తల్లి 16 kgs, కానీ అమ్మవారు పైనుంచి ఇంకెంత కోరుకుందో తెలుసా, మీరే చూసేయండి. పాపా కొబ్బరికాయ లేదు కుంకుమ వచ్చేయమ్మా అమ్మ ఇయ్యమ్మా. అచ్చాడా కొబ్బరికాయడా సార్ కొడతా. ఇది కొట్టుకోరాకి నువ్వుది, నేను కొబ్బరికాయ కొట్టేస్తా. చెప్తానే ఉన్నా ఆమెకి. పట్టుకో కొబ్బరికాయ కొడతా, పట్టుకో. పోయాడు ఆడ కూర్చో, నువ్వు చూపించుకోపోలా. ఇట్రా రాకి, ఇట్రా. 10 కిలోల ముద్దడు ఒకటి పెట్టు, తర్వాత కేజీ పెట్టు. ఐదు ఉండదా? 5 కేజీలు ఉండదా? నువ్వు అక్కడ పోకపోయినావు రాకి పాపర్లారు. 16 kgs. ఏమైనా పెట్టిర్రా? వచ్చింది. నా చిట్టి తల్లి వెయిట్ ఏమో 16 kgs అయితే ఇక్కడ అమ్మవారి బంగారం ఎంత కోరుకుంది అంటే 19 kgs. మీకు ఎవరికైనా ఇట్లా జరిగిందా? మేడారంలో ఫస్ట్ జంపన వాగు చూసేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, బంగారం తీసుకున్నాం అమ్మవారికి సమర్పించడానికి. నా చిట్టి తల్లి నిలువెత్తు ఎంత ఉందో అంత బంగారం తీసుకున్నాం. అదే ఎంత వెయిట్. తర్వాత ఇప్పుడు గుడికి వెళ్ళిపోదాం. అసలు జాతర అయిపోయి కూడా 1 week అయింది. కాకపోతే అసలు ఇంతమంది జనాలు, ఇంత క్రౌడ్. అప్పట్లో అమ్మమ్మ అన్నది ఇసుకేస్తే కింద రాలదు, అంత జనాలు ఉంటారు అని.
ఇంక ఇక్కడ నేను అనుకున్నా నా చిట్టి తల్లిది ఎంత వెయిట్ ఉంటుందో అంత మోయాలి అని అనుకున్నా. కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే 10 కేజీల బంగారం ఒకసారి, ఇంకా కేజీది 9 కేజీలు ఒక దాంట్లో పెట్టేసారు అనమాట. అంటే ఒక్కొక్క కేజీ చిన్న చిన్నవి ఉన్నాయి. నేనేం చేసిన ఇంకా నా చిట్టి తల్లిది 19 కేజీలు మోద్దాం అనుకున్నా. కాకపోతే ఇంకా 10 కేజీలు ఒకేసారి నేను మోసిన. నేను ఒక 1 కిలోమీటర్ వరకు నడిచినాం మేము ఇది ఎత్తుకొని. ఆ టైంలో కొంచెం బరువు అయింది, కానీ తర్వాత లోపలికి వెళ్తున్న అప్పుడు చాలామంది, అంటే ఎంత క్రౌడ్ అంటే ఇంకా మనము అంటే 2 చేతులు వదిలేసినా కానీ మనం వాళ్ళని ఆపలేము. కానీ నేను నా 2 చేతులు బంగారం పట్టుకొని ఉన్నా, నేను 10 కేజీల బంగారం. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అందరు భయపడ్డారు, మా వాళ్ళు, మా మమ్మీ, డాడీ అందరూ, మా ఆయనే కూడా. నా చిట్టి తల్లి అయితే మా డాడీ మా చిట్టి తల్లిని ఎత్తుకుండు. ఆయన కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కడ బయటికి వెళ్ళిపోయిండు. నేను ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి నేను లోపల దూసుకుంటూ వెళ్ళిపోయినా. నా నెత్తి మీద బంగారం ఉంది అని కూడా నేను మర్చిపోయి లోపలికి వెళ్ళిపోతూనే ఉన్నా. నేను ఎట్లయినా సరే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి, అమ్మవారికి బంగారం సమర్పించాలి. దాని తర్వాత నేను అమ్మవారిని నా చేతులతోనే నేను అమ్మవారిని పట్టుకోవాలి అని. అక్కడ ఒకటి అంటే తప్పుగా అనుకోవద్దు, కాకపోతే స్టిక్ లాగా ఉంటుంది కదా, అదే నేను అమ్మవారిలాగా భావించి ఇంకా ఫేస్ ఇట్లా పట్టుకున్నా. నేను వచ్చినా అని గట్టిగా చెప్పి నాకెంత ఏడుపు వచ్చింది అని అంటే, అసలు ఇక్కడ లోపలికి వెళ్తూ ఉంటేనే నాకు ఎక్కడ లేని తెలియని ఒక వైబ్రేషన్. నిజంగా నాకు నా దాంట్లో అమ్మవారు వచ్చేస్తుందేమో అన్న ఒక ఫీల్ వచ్చింది నాకు. అంటే నన్ను నేను ఎప్పటికైనా కంట్రోల్ చేసుకుంటాను. మీ అందరికీ తెలిసిందే నేను అమ్మవారికి ఎంత పూజిస్తానో. అయితే నన్ను నేను చాలా వరకు కంట్రోల్ చేసుకుంటాను. నాకు ఏడుపు వస్తుంటుంది, ఫస్ట్ చాలా ఏడుపు వస్తుంటుంది. కానీ నేను వద్దు, నేను అంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడంలోనే ఉంటా. అమ్మ ఏది ఉన్నా సరే నువ్వే చూసుకోవాలి అని చెప్పి నిజంగా మా మమ్మీ, డాడీ, మా ఆయన అయితే షాక్ అయ్యారు. నేను వెళ్ళి లోపలికి ఎట్లా వెళ్ళిందో నాకే తెలీదు. నేను యాక్చువల్గా చెప్పాలంటే వేరే గుళ్ళో ఎవరైనా మనుషులు టచ్ అయినా సరే నాకు చిరాకు వస్తుంది. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ప్లీజ్, మనం వెళ్ళేది దేవుని దగ్గరికే కదా అని చెప్పేదాన్ని. కానీ ఇక్కడ ఏదైతే అది అవుతుంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోతూనే ఉన్నా నేను. ఫస్ట్ సమ్మక్క గద్దె, దాని తర్వాత సారలమ్మ, దాని తర్వాత గోవిందరాజు, దాని తర్వాత పగిడిద్దరాజు, దాని తర్వాత గోవిందరాజు, వీళ్ళందరిది గద్దెలు ఇక్కడ ఉన్నాయి. అయితే నాకేమనిపించింది అంటే, మనం వెళ్తూ ఉన్నాం కదా, ఇట్లా ఇంత క్రౌడు ఇట్లా అంటే తోసుకుంటూ వెళ్ళడం కంటే ఒక్కటి అంటే మనము నార్మల్గా గుళ్ళో చూస్తుంటాం కదా, మధ్యలో ఒక రాడ్ డివైడర్ లాగా పెడితే, అక్కడ అంటే పార్టిషన్ లాగా పెడితే వెళ్ళే వాళ్ళు ఒక సైడ్ నుంచి వెళ్తూ ఉంటారు, ఇంకో వాళ్ళు ఇంకో సైడ్ నుంచి వెళ్తారు. అట్లా క్యూ లైన్లో వెళ్తూ ఉంటే పీస్ఫుల్గా అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు కదా అని నాకు అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటో కూడా నాకు చెప్పండి. అంటే ఇంత స్పేస్ ఇవ్వడం వల్ల ఒకేసారి జనాలందరూ ఇట్లా తోసుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఎవరు పడిపోతారో తెలీదు. ఒకవేళ పడిపోయినా తొక్కిసలాటలో తొక్కి అంటే ఎవరికెవరు పట్టించుకుంటలేరు. అక్కడ ఏదున్నా సరే అక్కడ ఉన్న అమ్మవారి దగ్గర పెట్టిన బంగారం తీసుకోవాలి అని అనుకున్నారు, లేకపోతే పెట్టాలి అనుకున్నారు తప్ప ఇక్కడ జనాలు ఏమైపోతున్నారు ఏంది అనేది ఒకరికి కూడా ఆలోచన లేదు. ఈవెన్ నాకు కూడా రాలేదు కూడా, నేను ఏ మనిషికి చూడలేదు, నేను పోతూనే ఉన్నా. ఇట్లా కాకుండా ఒక రాడ్ పార్టీషన్ లాగా పెట్టేస్తే పీస్ఫుల్గా అమ్మవార్లని అందరినీ దర్శించుకోవచ్చు, జాతర కూడా మంచిగా అవుతుంది అని నా ఒపీనియన్. నెక్స్ట్ టైం ఇట్లా చేస్తారు అని అనుకుంటున్నా నేను. అంటే మనము దేవుడికి నమ్మి మనం వస్తున్నాం, కరెక్టే. అమ్మవారు ఏది ఎవ్వరికి ఏ హామీ అవ్వకుండా చూసుకుంటుంది. అది మనకు అంటే అమ్మవారి మీద ఉన్న నమ్మకం. కాకపోతే ఏమో తెలీదు, ఇట్లా ఎవరికైనా ఏదో ఒకటి అవ్వచ్చు కదా అని అట్లా అనిపించింది అంతే. అండ్ ఇక్కడ నేను కోడి కోద్దాం అనుకున్నా ఫస్ట్. అయితే ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే, ఈ కోడిని ఎగరేస్తే చాలు అమ్మవారికి కోడి కోసినట్టే అని అన్నారు. అదే నాకు అనిపించింది, ఇప్పటి నుంచి నేను ఒకటే డిసైడ్ అయినా, ఎక్కడైనా సరే ఏ దేవుడి దగ్గరైనా సరే ఏ జంతువులకి బలి ఇవ్వద్దు అని ఫిక్స్ అయిపోయినా నేను. అందుకే ఇక్కడ అమ్మవారికి కోడి కొయ్యకుండా ఇట్లా ఎగిరేసిన గాల్లో ఒక 3 times గాల్లో ఎగిరిస్తే చాలు, అమ్మవారు నీ మొక్కు అంటే నేను నా మొక్కు నెరవేర్చుకున్నట్టే అని తను చెప్పింది. ఆచారంలో కూడా ఉంది ఇట్లా మొక్కులు నెరవేర్చుకోవడం. కాకపోతే నేను మానేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఏమో కొన్ని రోజులైతే నాన్ వెజ్ కూడా మానేస్తానేమో అని అనిపిస్తుంది. ఇంకా మా ఇంట్లో నేను మానేస్తే నానా తిట్లు తిడతారు, కానీ ఎందుకో నాకు అనిపిస్తుంది జంతు బలి చేయొద్దు అని. ఎందుకంటే నేను ర్యాబిట్స్ని, ఫిషెస్ని,
డాగ్స్ని ఇట్లా పెంచడం వల్ల నాకు యానిమల్స్ మీద ఎక్కువ ప్రేమ పుట్టుకొచ్చింది కాబట్టి నేను ఇదంతా చెప్తున్నా. అంటే మేబీ మానేయొచ్చు. లోపల ఇంత అదైందా మాకేం అనిపించలేదు, బయటకు వచ్చిన తర్వాత మంచిగా ఉంది కదా లోపల. అంటే నిలబడ్డమే తీసుకుపోతారు అట్లా మంచిగా, కానీ మంచిగా అనిపించింది దర్శనము. అమ్మవారు గద్దె మీద లేకపోయినా సరే ఏదో ఒక పాజిటివ్ వైబ్ అంతే. ఇంకొక బంగారం అంతా పాపది నిలువెత్తది అంతా పెట్టేసినాం, తీసుకెళ్ళాలని అంటారు, కాకపోతే చిన్న చాలు. నువ్వు తీసుకున్నావా డాడీ బంగారం 3 ముద్దలు మమ్మీకే ఇచ్చిన. తీసుకుపోయిందా? అట్లే తీసుకుపోయిందా? అమ్మ మొక్కుకోలేదా అప్పుడు కూడా? మొక్కోలేదంట, జనాలను చూసి. ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. పాపం వీళ్ళిద్దరు, మా డాడీ అక్కడ వరకు వచ్చినాం, మా మమ్మీ సక్సెస్ అయ్యారు, కాకపోతే భయపడ్డారు. భయపడడం అంటే ఎట్లా, జనాలు ఏంటి అసలు. మా ఆయన కూడా భయపడ్డాడు. చిట్టి తల్లి అయితే ఏడుపు స్టార్ట్ చేసేసింది. నేను ఒక్కదానే ఏదైతే అది అవుతుందని పోయిన లోపలికి, అంతే. అంత పెద్ద బరువు ఉంది అన్ని. అంటే కొంచెం వరకు పోయినా డాడీ, ఎప్పుడైతే లైన్ లో నేను నించున్నానో అసలు పైన బరువు ఉందని కూడా తెలియలేదు నాకైతే. పైన నేను ఒకటి మోస్తున్నాను కూడా నాకు తెలుస్తలేదు. పోతూనే ఉన్నా నిలబడ్డా అంతే, ఏదైతే అదైతుందనా గత దగ్గర కళ్ళు మూసుకున్నా, ఎట్లా పోతున్నానో ఏదో కూడా తెలియదు, కానీ పోయినా. కానీ అందరం మంచిగా మొక్కుకున్నాం. పబ్లిక్ ఉంటారు, ఏ గుళ్ళైనా ఉంటారు, కాకపోతే మెయింటెనెన్స్ కొంచెం మంచిగా మెయింటెనెన్స్ చేస్తే పీస్ఫుల్ గా అమ్మవారిని దండం పెట్టుకొని వచ్చేటోళ్ళం. కాకపోతే అదొక్కటే మెయింటెనెన్స్ ఒకటి చూసుకుంటే అయిపోతుంది, ఇంకేం లేదు. అది కూడా అమ్మవారికి దారిలా ఇప్పుడు ఆ గద్దె ఉంది కదా, లోపల ఒక రాడ్ పెట్టేస్తే సింగిల్ లైన్ లో మంచిగా మొక్కుకుంటా అమ్మవారిని చూసుకుంటా. అంటే కొంతమంది పాపం ఆ గుంపులా ఎట్టెళ్ళిపోతున్నారో ఏంటో అని చెప్పేసి బంగారం కూడా అక్కడ అమ్మవారి దగ్గర పెట్టకుండా ఇంకెక్కడో పెట్టేసి వెళ్ళిపోతారు, సైడ్కి పెట్టేస్తారు. అంత క్రౌడ్ చూసి భయపడి, ఇంత దూరం వచ్చింది అమ్మవారి కోసమే కదా, అట్లా కాకుండా ఇంకెక్కడెక్కడో ఇక భయపడి, క్రౌడ్ కి భయపడే తొక్కిసలాట, తప్పిపోతుర్రు, అన్ని పోతున్నాయి, ఫోన్లు పోతున్నాయి, బంగారం పోతుందేమో. మా పాపం మా మమ్మీ అయితే నా బంగారం పోతుందేమో, నా బంగారం పోతుందేమో, అదొకటే పట్టుకుంది. అంటే భయం, ఎవరి భయం వాళ్ళకి. అట్లా కాకుండా డీసెంట్ గా పీస్ఫుల్ గా ప్రశాంతంగా అయ్యేటట్టు నెక్స్ట్ టైం మంచిగా ప్లాన్ చేయండి, చేసేవాళ్ళు. మధ్యలో రాడ్ పెట్టకపోయినా ఒక కట్టె కట్టినా సరే గానీ సింగిల్ లైన్ లో మంచిగా మొక్కుకుంటూ వెళ్ళిపోతారు. అట్లా మీకేమనిపించింది? నా ప్లాన్ నచ్చిందా లేదా కామెంట్ చేయండి. అండ్ బాయ్. ఫైనల్లీ అమ్మవారిది మొక్కు అయితే నెరవేర్చుకున్నాం, అందరం వచ్చి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. బాయ్ బాయ్ చెప్పురు అందరూ. బాయ్. ఒక విషయం చెప్పదలుచుకున్నా, నా బిడ్డ చెప్పినట్టు అరుణాచలం ఎందుకు తీసుకెళ్ళినా బిడ్డ అని అప్పుడు కోపం వచ్చింది, కానీ ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా బిడ్డ. నా మీద అమ్మవారు కూర్చుందని చెప్తున్నాడు నేను ఇప్పుడు డాడీ, ఎందుకంటే ప్లాన్ చేంజ్ చేసి నువ్వు మంచి పని చేసినావు అని. 1 వీక్ అయింది, ఇప్పటికీ అమ్మవారు అంటే గద్దె వదిలి వెళ్ళిపోయింది. అయినా కానీ క్రౌడ్ అంతే ఉన్నారు, అంటే ఎవరి ముక్కులు వాళ్ళు నెరవేర్చుకుంటారు. కాకపోతే క్రౌడ్ మాత్రం నిజంగా చాలా ఎక్కువ ఉంది. చెప్పు డాడీ. సండే అనో మళ్ళీ ఎందుకో ఏం తెలియదు, కానీ ఇప్పుడు క్రౌడ్ మాత్రం ఈ రోజు ఎట్లుంటే ఆ రోజు ఎట్లుంటుండేను. బాయ్. కానీ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం మంచిగా మెయింటెనెన్స్ అయితే చేయించండి నెక్స్ట్ ఇయర్ వరకు. అవును, 2 years కానీ ఈ ఇయర్ లో వర్క్ చేపియండి, ఎందుకంటే చాలా మంది అమ్మవారి మీద నమ్మకం పెట్టుకొని వస్తున్నారు కాబట్టి సక్సెస్ఫుల్ గా అందరు భక్తులు వస్తారు పక్క. అదో నమ్మకం నిజంగా, ఎక్కడి నుంచో నేషనల్ కాదు ఇంటర్నేషనల్ నుంచి వస్తున్నారు అంటే అంత నమ్మకం ఉంది కాబట్టి వస్తారు. ఇంకా అమ్మవారే చూసుకుంటది, అమ్మవారే మంచి చేయించుకుంటది అని నాకు తెలుసు. వాళ్ళు అయితే కంపల్సరీ పట్టించుకోండి అక్కడైతే. ఈ వీడియో చూసినట్లయితే ఓకే బాయ్. నా నెత్తి మీదనా?